నా పేరు సబినే శ్రీనివాసరావు. నేను భారత నౌకాదళంలో 15 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యి ఇక్కడ నూజివీడులో పాఠశాల నడుపుతున్నాను. పాఠశాల పేరు త్రివిధ. ఈ భారతదేశం సర్వసత్తాక సార్వభౌమాధికార సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర భారతదేశం. ఈ దేశం శాంతి కాముక దేశం. ఈ దేశం ఎన్నడూ కూడా ఏ దేశం మీద దాడి చేసినా మనకి ఉదాహరణలు లేవు. కానీ మన పొరుగు దేశం, మనతో విడిపోయిన దేశం, వాళ్ళ ప్రాంతంలో ఆ దేశం యొక్క అభివృద్ధిని కాంక్షించకుండా మన దేశం మీద, మన అభివృద్ధి మీద విషం చల్లుతూ మన దేశ పౌరులని, మన దేశ రక్షణ వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంది. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ భారతదేశం పటిష్టమైన దేశం. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కడు, చిన్నపిల్లాడి దగ్గర నుంచి స్త్రీ, ప్రతి పౌరుడు కూడా ఒక శక్తి. మరి ఉగ్రవాదులు భిన్న లక్ష్యాలతో వారు పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి ఈ భారతదేశంలో చొరబడి ఈ భారతదేశ పౌరులను సంహరించడం ద్వారా మరి ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ఈ సందర్భంగా మనం ఇలానే శాంతి కాముక దేశం ఇలానే ఉందామంటే కుదరదు. మనం మూతోడు జవాబు అంటాం హిందీలో. సరైన జవాబు ఇవ్వాల్సిందే. ఆ నేపథ్యంలో భాగంగా ఏ మహిళల యొక్క పసుకుంకులను వాళ్ళు నాశనం చేశారో మరి దానికి జవాబుగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మరి ఈ ఆపరేషన్ నిర్వహించి మరి ఉగ్రవాదులను మట్టుబెడతాం అనేది నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. ఇలాంటి ఆపరేషన్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ స్థావరాలని, ఉగ్రవాద స్థావరాలని నాశనం చేసినప్పుడే భారతదేశం తలెత్తుకొని తిరగలదు. భారతదేశ ప్రతి పౌరుడు కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని పట్ల గర్వంగా, సగౌరవంగా తలెత్తుకోగలుగుతున్నాడు. భారతదేశం అటు విద్యలోను, అభివృద్ధిలోను, అదేవిధంగా రక్షణలోను ఏ దేశానికి కూడా ధీటుగా, ఏ దేశానికి కూడా తగ్గకుండా ముందుకెళ్తున్న ఈ సందర్భంలో పాకిస్తాన్ ముష్కరులు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ముష్కరులు చేయటం మంచి పద్ధతి కాదు. మరి ఈ సందర్భంగా నేను మరి ఎవరైతే దేశం పట్ల, సమాజం పట్ల, దేశ రక్షణ పట్ల నీతి నిజాయితీతో వ్యవహరించరో వాళ్ళకు కూడా ఇది ఒక హెచ్చరిక ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్. మేరా భారత్ మహాన్.